పిల్లల విషయంలో భయం కలిగి ఉండండి. పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ మీ యొక్క పాపం పిల్లల ఒడిలో శాపంగా పడద్దు. జాగ్రత్త, జాగ్రత్త. పిల్లల కోసమైన పాపాన్ని విడిచిపెట్టండి. కనీసం పిల్లల క్షేమం కొరకైనా మీరు యోగ్యులుగా బ్రతకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యాన్ని నేర్పించండి, భయభక్తులు నేర్పించండి, మందిరాలను కూర్చోబెట్టండి, ఇంటి దగ్గర పడుకోబెట్టి ఆడి కోసం ఇంకొకటి కాపలా ఉండి అవసరం లేదు. వాక్యాన్ని ఎరగాలండి మన పిల్లలు. మీరు మీరు యోగ్యంగా జీవించిన ఎవరి చరిత్ర అయినా చదవండి. వాక్యం చదవకపోతే టిఫిన్ పెట్టని తల్లి, వాక్యం చదవకపోతే భోజనం పెట్టని తల్లి. వాళ్ళు అట్లా స్ట్రిక్ట్ గా పెంచారు. ఇది ఎక్కడ స్ట్రిక్ట్ ఉంది అసలు?